హలో అందరికీ, ఎప్పుడైనా కాఫీని ఇలాగా ఉడికించారా? ఇలా ఉడికించిన ఈ కాఫీ పొడిని ఫేస్ ప్యాక్గా రెడీ చేసుకొని మన ఫేస్కి అప్లై చేసుకుంటే మన ఫేస్ అనేది తెల్లగా మెరిసిపోతుంది. అలానే మన ఫేస్ పైన డార్క్ సర్కిల్స్, డార్క్ స్పాట్స్ అనేవి, ఎటువంటి ప్రాబ్లమ్స్ అనేవి ఉండవన్నమాట ఈ ప్యాక్ వల్ల. మనం పార్లర్కి వెళ్ళి వేలకు వేలు ఖర్చు పెడతాం, కానీ ఈ ₹2 కాఫీ పౌడర్ ప్యాకెట్తో ఫేస్ ప్యాక్ని రెడీ చేసుకుంటే ఇలా ఇన్స్టెంట్గా మన ఫేస్ అనేది చాలా గ్లోయింగ్గా కనిపిస్తుంది. సో ఇక లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. సో ఒక చిన్న రిక్వెస్ట్ అండి, ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ మీ బ్యూటిఫుల్ హ్యాండ్స్ తోటి లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ముందుగా మనం ఒక బౌల్లోకి రైస్ ఫ్లోర్ని అయితే తీసుకున్నాం. అలానే ఇంకొక బౌల్లోకి కొద్దిగా పసుపుని అయితే తీసుకున్నాం. అలాగే ఒక కాఫీ పౌడర్ ప్యాకెట్ని తీసుకున్నాం. అలానే ఇంకా మిల్క్, రా మిల్క్, పచ్చి పాలని కూడా తీసుకున్నాం. ఇలా స్టవ్ మీద ఒక ప్యాన్ని పెట్టేసి కాఫీ పౌడర్ని అయితే వేసేసుకోండి. ఒక చిన్న ప్యాకెట్ ₹2 ప్యాకెట్ అయితే సరిపోతుంది. ఈ కాఫీ పౌడర్ అనేది మన స్కిన్కి చాలా అంటే చాలా బాగా హెల్ప్ చేస్తుంది. ఇది స్కిన్ని ఎక్స్ఫోలియేట్ చేస్తుంది, ఇంకా స్కిన్ యొక్క కలర్ని మెరిసేలాగా చేస్తుంది, ఇంకా మచ్చలని కూడా తగ్గిస్తుంది. ఇక అలాగే ఇందులోకి 2 స్పూన్ల వరకు రైస్ ఫ్లోర్ అంటే బియ్య పిండిని వేసేసుకోండి. 2 స్పూన్ల వరకు. అలాగే ½ టేబుల్ స్పూన్ పసుపుని యాడ్ చేసుకోండి. మీ దగ్గర కస్తూరి పసుపు ఉంటే అది యాడ్ చేసుకోండి, అది చాలా మంచిది. లేదు అనుకుంటే ఇలాగ మనం ఇంట్లో ఏ పసుపుని అయితే వాడతామో ఆ పసుపుని కొద్దిగా ½ టీ స్పూన్ వరకు వేసేసుకోండి. ఇక ఇప్పుడు ఇందులోకి కొద్దిగా వాటర్ని చూసుకుంటూ ఇలాగా మిక్స్ చేసేసుకోండి. మొత్తం మనం వేసిన బియ్య పిండి, ఇంకా కాఫీ పౌడర్, ఇంకా పసుపు, ఈ మూడింటిని కొద్దిగా వాటర్ వేసుకుంటూ ఇలా ఉండలు కట్టకుండా మంచిగా పేస్ట్ లాగా వచ్చే వరకు ఇలాగ మిక్స్ చేసేసుకోండి. ఒక 5 మినిట్స్ ఉంటే సరిపోతుంది. ఇందులో మనం బియ్య పిండిని అయితే వేసాం కదండి. ఈ బియ్య పిండి మన స్కిన్కి చాలా అంటే చాలా బాగా హెల్ప్ చేస్తుంది. ఇది చర్మాన్ని మృదువుగా, కాంతివంతంగా మార్చడానికైతే సహాయపడుతుంది. ఇంకా ముఖ్యంగా ఇది చర్మం పొడి బారకుండా అంటే డ్రై అవ్వకుండా మన స్కిన్ అనేది బాగా హెల్ప్ చేస్తుంది. అలాగే మన స్కిన్ అనేది నెల్లగా మారకుండా కాపాడుతుంది. బియ్య పిండిలో ఉండే చిన్న రేణువులు చర్మాన్ని సున్నితంగా శుభ్రం చేస్తాయండి. ఇది చనిపోయిన చర్మ కణాలను తొలగించి చర్మం తాజాగా కనిపించేలాగా చేస్తుంది. ఇక ఇలా ఒక 5 మినిట్స్ ఉడికించిన తర్వాత ఇక స్టవ్ని ఆఫ్ చేసేసుకొని మనం తీసుకుందాం. ఇలా పూర్తిగా చల్లారనివ్వాలండి. పూర్తిగా చల్లారిన తర్వాత ఒక బౌల్లోకి తీసేసుకుందాం. సో ఇక ఇందులోకి మెయిన్ ఇంగ్రీడియంట్స్ని అయితే యాడ్ చేయబోతున్నాం. సో వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి, అప్పుడే మొత్తం ఇన్ఫర్మేషన్ అనేది తెలుస్తుంది. ఇక ఇలా రెడీ చేసుకున్న ఈ ప్యాక్లోకి మనం రా మిల్క్, పచ్చి పాలు ఉంటవి కదండి, ఆ పచ్చి పాలని ఇందులోకి కొద్దిగా చూసుకుంటూ కొంచెం కన్సిస్టెన్సీ అనేది కొంచెం సాఫ్ట్గా అయితే రావాలండి. ఈ టెక్స్చర్ అనేది మనం ఫేస్కి అప్లై చేసుకునే ప్యాక్ లాగా వస్తే సరిపోతుంది. ఈ పాలల్లో చర్మానికి ఎన్నో లాభాలు ఉన్నాయండి. ముఖ్యంగా పాలల్లో ఉండే లాక్టిక్ యాసిడ్ చర్మాన్ని మృదువుగా చేస్తుంది, చర్మంపై పొరను తొలగించి కాంతివంతంగా చేస్తుంది. అలానే మొటిమలు, మచ్చలు, ఇంకా మన స్కిన్ కలర్ అనేది ఇంప్రూవ్మెంట్ చేయడానికి చాలా బాగా హెల్ప్ చేస్తుంది. ఇక నెక్స్ట్ వచ్చేసి ఇందులోకి విటమిన్ ఈ క్యాప్సిల్ అండి. ఒక విటమిన్ ఈ క్యాప్సిల్ని ఇందులోకి వేసేసుకోవటమే. ఈ విటమిన్ ఈ క్యాప్సిల్ అనేది మన చర్మ సంరక్షణకు ఎన్నో విధాలుగా అయితే ఉపయోగపడతాయండి. ఇవి మచ్చలు, ముడతలు తగ్గించి చర్మాన్ని మృదువుగా, కాంతివంతంగా మార్చడానికైతే హెల్ప్ చేస్తాయి. ఈ విటమిన్ ఈ క్యాప్సిల్ని మనం డైరెక్ట్గా కూడా యూస్ చేయొచ్చు. లేకుంటే మనం ఇందులో 2 to 3 డ్రాప్స్ వరకు కోకోనట్ ఆయిల్ని, ఇంకా ఈ విటమిన్ ఈ క్యాప్సిల్ని రెండింటిని మిక్స్ చేసుకొని మన ఫేస్కి అప్లై చేసుకోవచ్చు. అలా కూడా మంచి రిజల్ట్ అనేది ఉంటుందండి. సో ఇలాగ బాగా మిక్స్ చేసేసుకున్న ఈ ఫేస్ ప్యాక్ని మన ఫేస్కి అప్లై చేసుకుంటే చాలా బాగా రిజల్ట్ అనేది ఉంటుందండి. ఇక నేను ఇక్కడ ఎటువంటి బ్రష్ని అయితే యూస్ చేయటం లేదు. నేను నా చేతితోనే ఇక్కడ నా ఫేస్ పైన అప్లై చేసేసుకుంటున్నాను. మీరు కావాలంటే మీరు మీ చేతులకి, ఇంకా కాళ్ళకి, ఇంకా నెక్కి, మీకు ఎక్కడ బాడీలో డార్క్గా ఉంది అనుకుంటే అక్కడ ఈ ప్యాక్ని అయితే అప్లై చేసుకోవచ్చండి. సూపర్ అంటే సూపర్గా వర్క్ చేస్తుంది. 100% రిజల్ట్ అనేది మీకు కనిపిస్తుందండి. మీరు ఒక్కసారి ట్రై చేసినందుకే మీకు పక్కాగా రిజల్ట్ అనేది కనిపిస్తుందన్నమాట. అంత బాగా వర్క్ అవుతుందండి ఈ ప్యాక్ అనేది. మీరు ఇలా వీక్లీ 3 టైమ్స్ అప్లై చేసుకుంటే చాలండి. మన స్కిన్ అనేది చాలా వైటనింగ్గా, బ్రైటనింగ్గా కనిపిస్తుంది. అలాగే మన ఫేస్ మీద
పిగ్మెంటేషన్ అంటే నల్ల మంగు మచ్చలు, ఇంకా డార్క్ సర్కిల్స్, డార్క్ స్పాట్స్ ఇవన్నీ కూడా చాలా అంటే చాలా వరకు తగ్గుతాయండి. ఇలాగ నేను ఫేస్కి అయితే అప్లై చేసుకున్నాను. నెక్కి అప్లై చేసుకోలేదు, ఇంకా హ్యాండ్స్కి కూడా అప్లై చేయలేదండి. ఇలా మన ఫేస్ పైన అప్లై చేసిన తర్వాత మన ఫింగర్స్ తోటి ఒక 5 మినిట్స్ వరకు ఇలాగ మసాజ్ అయితే చేయండి. ఇలా మసాజ్ చేయటం వల్ల మన ఫేస్కి బ్లడ్ సర్క్యులేషన్ అనేది బాగా జరుగుతుంది. ఇక మన ఫేస్లో గ్లోయింగ్ అనేది వస్తుంది. మన స్కిన్ అనేది బ్రైటనింగ్గా వైటనింగ్గా మారుతుంది. సో ఇలాగ ఒక 5 మినిట్స్ మసాజ్ చేసుకున్న తర్వాత ఒక 10 to 15 మినిట్స్ వరకు ఈ ప్యాక్ని అలాగే మన ఫేస్ పైన ఉంచేసుకొని ఇక నార్మల్ వాటర్ తోటి వాష్ చేసేసుకోండి మన ఫేస్ని. ఇక్కడ చూడండి, మీకు డిఫరెన్స్ అనేది తెలుస్తుంది కదా. ఇక్కడ నేను వాటర్ తోటి వాష్ చేసి చూపిస్తున్నాను చూడండి. నాకైతే చాలా బాగా తెలుస్తుందండి. నాకు ఒక్క రిజల్ట్లోనే చాలా బాగా పర్ఫెక్ట్గా స్కిన్ అనేది గ్లోయింగ్గా కనిపిస్తుంది. ఇలా మనం ఏదైనా పార్టీకి వెళ్ళే ముందు, ఏదైనా ఫంక్షన్కి వెళ్ళాలి అన్నప్పుడు మనం పార్లర్కి వెళ్ళి వేలకు వేలు ఖర్చు చేయకుండా మనం ఇంట్లోనే ఇలాగా 3 ఇంగ్రీడియంట్స్ తోటి మన ఫేస్ని అయితే ఇలా గ్లోయింగ్గా అయితే చేసుకోవచ్చు. ఇది మీరు ఓన్లీ పార్టీస్కి ఫంక్షన్స్కే కాదండి, మీరు రెగ్యులర్గా యూస్ చేయాలి అనుకుంటే ఇది వీక్లీ 3 టైమ్స్ వాడండి చాలు. మీ ముఖం మీద డార్క్ సర్కిల్స్, ఇంకా డార్క్ స్పాట్స్, ఇంకా వ్రింకిల్స్, మచ్చలు, పిగ్మెంటేషన్ ఇవన్నీ కూడా తొలగిపోతాయి. ఇలా ఇంట్లోనే మనం న్యాచురల్గా ఎటువంటి కెమికల్ ప్రొడక్ట్స్ అనేవి యూస్ చేయకుండా మన ఫేస్ని, మన స్కిన్ని వైటనింగ్గా బ్రైటనింగ్గా అయితే మార్చుకోవచ్చు. మనం మన ఫేస్కి ఆ ప్రొడక్ట్స్ అని, ఈ ప్రొడక్ట్స్ అని, ఎన్నో ప్రొడక్ట్స్ అని కొంటా ఉంటాం, వాడుతూ ఉంటాం. కానీ ఇలా ఇంట్లో ఉండే వాటితోనే న్యాచురల్గా మన ఫేస్ని అయితే గ్లోయింగ్గా అయితే చేసుకోవచ్చు. చూస్తున్నారు కదా ఇక్కడ నా ఫేస్ అనేది ఎంత గ్లోయింగ్గా కనిపిస్తుందో. ఇక్కడ నేను ఓన్లీ ఫేస్కే పెట్టానండి, నెక్కి పెట్టలేదు కదా. డిఫరెన్స్ అనేది మీకు కనిపిస్తుంది అని అనుకుంటున్నాను. ఇక ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ మీ బ్యూటిఫుల్ హ్యాండ్స్ లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.